హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు డీటెయిల్స్ మ్యాచ్ అవ్వట్లేదని వస్తుందా? అయితే టెన్షన్ పడకండి, ఇలాంటి వాళ్ళ కోసమే దోస్త్ మొబైల్ అప్లికేషన్ కూడా రిలీజ్ చేసింది. ఇవాల్టి ఈ వీడియోలో మీ సేవకి వెళ్లకుండానే దోస్త్ మొబైల్ యాప్ ద్వారా కేవలం 2 నిమిషాల్లో ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ లైవ్ లో చూపిస్తాను. చివరి వరకు చూడండి. సో దీనికోసం మొదటగా మీ ప్లే స్టోర్ కి వెళ్ళి పైన సెర్చ్ లో తెలంగాణ దోస్త్ యాప్ అని టైప్ చేస్తే అఫీషియల్ అప్లికేషన్ చూపిస్తుంది. డౌన్లోడ్ చేయండి, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో వన్స్ డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ చేయండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద రిజిస్టర్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ కి 5 అంకెల ఓటీపీ వస్తుంది. ఇందులో ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి. వన్స్ వ్యాలిడేట్ అవ్వగానే దోస్త్ కి సంబంధించి అన్ని అప్లికేషన్స్ ఇందులో కనిపిస్తాయి. కావాలంటే ఇందులో మీరు బై కోర్స్, బై కాలేజ్ ఆర్ బై నాక్ సెలెక్ట్ చేసి మీకు నచ్చిన విధంగా కాలేజ్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ముందుగా ఐడిని క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఆప్షన్ దోస్త్ అథెంటికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పైన టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ప్రకారం మీ నేమ్ ని ఎగ్జాక్ట్ గా ఎంటర్ చేయండి. తర్వాత కింద ఆధార్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద ఆధార్ లింక్ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత చివరిగా ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఆధార్ లో ఉన్న ఫేస్ తో మీ ఇంటర్ హాల్ టికెట్ పై ఉన్న ఫేస్ ని స్కాన్ చేసుకొని మ్యాచ్ అవుతే ఇక్కడ వెంటనే మీ దోస్త్ ఐడి నంబర్ చూపించి జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ని ఎంటర్ చేయడానికి దోస్త్ వెబ్సైట్ ని ఓపెన్ చేసి ఇందులో అప్లికేషన్ ఫీ పేమెంట్ ని సెలెక్ట్ చేసి మీ ఫోన్ కి వచ్చిన దోస్త్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పాపప్ వస్తుంది, ఓకే చేసి స్కాన్ చేసి పే చేయండి. వన్స్ పేమెంట్ కన్ఫర్మ్ అవ్వగానే దోస్త్ పిన్ నంబర్ మీకు మెసేజ్ వస్తుంది. నోట్ చేసి పెట్టుకొని మెయిన్ విండోకి వెళ్ళి క్యాండిడేట్ లాగిన్ సెలెక్ట్ చేసి దోస్త్ ఐడి అండ్ పిన్ నంబర్ ఎంటర్ చేసి అప్లికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఒకవేళ అప్లికేషన్ ఎంట్రీలో ఏమైనా డౌట్ ఉంటే ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ వీడియో చేశాను, చూసి చేసుకోండి. సో మన నెక్స్ట్ వీడియోలో కాలేజ్ సెలెక్షన్ ఎలా చేయాలో చెప్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.